దానికి తోడు ఇప్పుడు అడిషనల్గా వీ హ్యావ్ ద లేజర్ సపోర్ట్. ఓకే. లేజర్ సపోర్ట్ ఏంటంటే ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, రూమ్లోకి ఒక చిన్న స్టోన్ని క్రాక్ చేసి హ్యామర్తో బీట్ చేసి ఆస్పిరేట్ చేయడం. క్యాటరాక్ట్ అంటే ఇట్స్ లైక్ దట్. మీకు అనాలజీ బయట వాళ్ళకి తెలియకపోతే ఒక చిన్న రూమ్లో ఒక పెద్ద స్టోన్ పెట్టి ఒక చిన్న హోల్లో నుంచి హ్యామర్తో క్రాక్ చేసి అదే హోల్లో నుంచి ఆస్పిరేట్ చేయడం, అంటే సక్ చేయడం వాక్యూమ్ క్లీనర్ లాగా. అదే హోల్లో నుంచి లెన్స్ పెట్టేస్తాం, చిన్న ఓపెనింగ్. సో ఇట్స్ ఈజీ. లేజర్ ఏం చేస్తుంది, ఆ స్టోన్ని ఇట్స్ బ్రేకింగ్. మనం హ్యామర్తో క్రాక్ చేయాల్సిన అవసరం లేదు. లేజర్ ఏం చేస్తుందంటే ఆ స్టోన్ని ముక్కలు చేసి పెడుతుంది మన కోసం. సో వాట్ ఈస్ యువర్ జాబ్? జస్ట్ గో అండ్ ఈట్ అవే ద పీసెస్. ఈ హ్యామర్ చేసే పని ఉండదు. అర్థమైందా? సో లేజర్ అనేది ప్రీ చాప్ చేసి పెడుతుంది క్యాటరాక్ట్ని. మనకి మంచిగా 6 to 8 కట్స్. ఇట్స్ కస్టమైజబుల్ అగైన్. నాకు 8 కట్స్ కావాలంటే 8 కట్స్ ఇస్తుంది, నాకు రౌండ్ కావాలంటే రౌండ్గా ఇస్తుంది. జస్ట్ కట్ ఇన్ టు స్మాల్, చిన్న చిన్న పిజ్జా పైస్ చేయమంటే పిజ్జా పైస్ చేసేస్తుంది. సో లేజర్ ఆల్రెడీ కట్ చేసిన దాన్ని తర్వాత నేను నీడిల్తో వెళ్ళి తీసేస్తాను ఆస్పిరేటెడ్. ఓకే. ద ప్రాసెస్ ఈజియర్. సర్జన్కి ఈజీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పేషెంట్ రికవరీ ఈస్ ఎఫెక్టెడ్. చాలా ఫాస్ట్గా ఉంటుంది రికవరీ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ. దీన్ని ఫెమ్టో క్యాటరాక్ట్ అంటాం. సో రైట్ ఫ్రమ్ కౌచింగ్ పుష్ చేసేదాని నుంచి లేజర్ అసిస్టెడ్ వరకు నవ్ ఇట్ హాస్ డెవలప్డ్. ఓకే. ఓకే.